ఈరోజు మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు. ఇంకా నెయ్యిలో ఏదో జరిగిందని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ వేసి లోపల వేయాలి వీళ్ళందరినీ. ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి మేము రెడీ, మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. మీకు దమ్ముంటే రండి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం. అది వదిలేసి పచ్చ ఛానళ్ళ ముందు కూర్చొని ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా. ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి, షూస్ వేసుకొని పూజలు చేస్తాడు. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానంటాడు, గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతిని అంటాడు. అంటే వీళ్ళు హైందవులు, వీళ్ళు చెప్పే నీతులు మనం వినాలి. వీళ్ళు ఏ రోజైనా దేవుడిని గౌరవించారా? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి లాగరు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, భగవంతుడిని రాజకీయాల్లోకి లాగద్దండి అంటే మేము లాగటం లేదు అంటూనే మళ్ళీ నిన్న ఫినాయిల్ కలిసిందని అదే భగవంతుడిని మీ రాజకీయాల కోసం ఎంత నీచంగా వాడుతున్నారో మీరు గమనించాలి. దాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆ ఫ్లెక్సీని తీయమన్నారని ఒక స్కెచ్ చేసుకొని ఎలాగైనా ఈరోజు అంబటి గారి మీద దాడి చేయాలి, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టాలి, ఆయన్ని లోపల పెట్టాలని ఒక స్కెచ్ తయారు చేసుకున్నారు. లేకపోతే అసలు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కారులో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి బూతులు, ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి, ఆమె మాట్లాడే మాటలేంటి, ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది. మరి ఎక్స్ మినిస్టర్ని, మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా? అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను, వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు. మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు. మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద? ఇంకోడైతే భూమికి ఇంత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా, మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు, గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు